కార్నింగ్ గ్లాస్ ఇండస్ట్రీ డిసెంబర్ 13, 23 నాడు వెళ్ళిపోయింది. ప్రీమియర్ ఎనర్జీస్ మార్చ్ 6, 2025 నాడు పోయింది. కెయిన్స్ టెక్నాలజీ మార్చ్ 13, 2024 పోయింది. కొత్తగా 2 SEZలు దాదాపు 20,000 ఉద్యోగాలు కల్పించేటట్టుగా కాగ్నిజెంట్ కంపెనీలు పోయింది. ఎవడు జవాబుదారీ చెప్పండి రేవంత్ రెడ్డి గారు. షుడ్ ఐ క్వశ్చన్ శ్రీధర్ బాబు ఆర్ షుడ్ ఐ క్వశ్చన్ రేవంత్ రెడ్డి? ఎవరిని ప్రశ్నించాలా? ఎవరు సమాధానం చెప్తారు? నిరుద్యోగులకు ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీకేముంది, నువ్వు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నావు, నీవు నీ కుటుంబం అంతా ఇష్టం వచ్చినట్టు జేబులు దండుకుంటున్నారు, మీరు బాగుపడుతున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ మీద ఆధారపడ్డటువంటి ఒక విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ పరిశ్రమలు నడిపే వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడికి పోవాలో, వాళ్ళ జీవితాలు ఎట్లా అని చెప్పని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో పరిపాలన కొనసాగిస్తూ బాధ్యతారాహిత్యంగా మళ్ళీ రైజింగ్ అని మాట్లాడతాడు. ఎవడు రైజింగ్? రేవంత్ రెడ్డి ఈజ్ రైజింగ్, హిస్ ఫ్యామిలీ ఈజ్ రైజింగ్, హిస్ ఇన్కమ్ ఈజ్ రైజింగ్, హిస్ అసెట్స్ ఆర్ రైజింగ్ అండ్ తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ అండ్ తెలంగాణ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇస్ సింకింగ్. సిగ్గు ఎగ్గు లేకుండా రైజింగ్ అని చెప్పని ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దావోస్కు పోతాడు పెద్ద ఆయన, దాదాపు 4 సార్లు 5 సార్లు దావోస్కు పోయిండు. నేను చెప్పినట్టు ఐటీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి, ఇన్నిసార్లు పోయినావు, ఇన్ని ఎంఓఏలు చేసుకున్నా అని చెప్పని పెద్ద ఎత్తున నువ్వు ప్రకటనలు చేసినావు. వీటిని మొత్తం కూడా ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేసి నువ్వు పోయింది ఎన్నిసార్లు, ఖర్చు పెట్టింది ఎన్ని కోట్ల రూపాయలు, నువ్వు ఆ కంపెనీ ఏంటంటే అది వాల్స్కర్రా లాంటి కంపెనీలకు మినహా ఏ కంపెనీలు నువ్వు డావోస్కు పోవడం వల్ల, ప్రభుత్వ ప్రజల సొమ్ము వల్ల పోవడం వల్ల ఏ కంపెనీలు హైదరాబాద్కు వచ్చినాయి, తెలంగాణకు వచ్చినాయి, ఎంత పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు హైదరాబాద్కు వచ్చినాయో దయచేసి సమాధానం చెప్పాలని చెప్పని నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ఒక మోసపూరితమైన రీతిలో ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ప్రజలను మభ్యపెడుతూ నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ ప్రశ్నించిన వాళ్ళపైన అడ్డమైన కేసులు పెడుతూ జైళ్లలో పెడుతూ ఒక చిల్లర నియంతృత్వ హిట్లర్ పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సిటీని, హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీని, తెలంగాణ ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. నేను మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంతో ఒక చిన్న పని చేయాలని కోరుతున్నాను. నేను ధైర్యం అనే పదం ఎందుకు మాడుతున్నా అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద ఒక కత్తి ఎలాడుతుంది, రేవంత్ రెడ్డి కత్తి. ఎవరు కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యూస్ రాస్తే వాళ్ళ మీద దాడి చేస్తున్నారట. నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హైదరాబాద్ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దుర్గం చెరువు బ్రిడ్జికి పోండి. ఒకప్పుడు దుర్గం చెరువు బ్రిడ్జికి ఎక్కి అట్లా ఐటీ ఇండస్ట్రీ అట్లా లోపల ఎంటర్ అయితే యాజ్ ఇఫ్ యూ ఫీల్ దట్ యూ ఎంటర్డ్ ఇన్ టు ఏ డౌన్ టౌన్ ఆఫ్ న్యూయార్క్, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో అట్లా పోయినట్టు ఒక ఫీలింగ్ ఉంటుండే. కేటీఆర్ గారి నేతృత్వంలో పరిపాలన కొనసాగినట్టు మున్సిపల్ మంత్రి, ఐటీ మంత్రి ఆయనే ఉన్నప్పుడు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరంతా పెద్ద పెద్ద మీడియా హౌసెస్ అంతున్నాయి ఇక్కడ, మీరు కెమెరాలు తీసుకొని పోండి, ప్రజలకు తెలియాలి. దుర్గం చెరువు దాటి అట్లే కొంచెం ముందుకు పోతే ఒకప్పుడు హైటెక్ సిటీ అని పేరున్నటువంటి ఒక ప్రాంతం ఇవాళ డెబరీ సిటీగా కనబడుతుంది. అక్కడ గుట్టలుగా అంతంత పెద్ద గుట్టలు లెక్క ఇవాళ కన్స్ట్రక్షన్ డెబ్రీస్ అన్నీ అక్కడ కనబడతాయి. ఏం పరిపాలన రేవంత్ రెడ్డిది? నీ ఇంటి పక్కన అట్లే కుప్పలు పోసుకుంటావు. ఏ పెట్టుబడిదారైనా, విదేశీ పెట్టుబడిదారు వస్తే వీడేమైనా మమ్మల్ని ఇక్కడ కంపెనీలు